హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా అధికంగా ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటి వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల మధ్య ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే స్త్రీ సంబంధిత విషయాలలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి లాభాలను అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు మేలు చేస్తుంది. ఇక విద్యార్థులలో నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి ఈరోజు గట్టెక్కుతారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు ఒత్తిడిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి ఈరోజు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.